రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలు 2,75,891 కోట్ల రూపాయలతోన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన రాష్ట్రం లోపల ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళినది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,629 కోట్లు, 6 గ్యారెంటీల కోసం అధ్యక్ష 53,136 కోట్లు కేటాయించిన అధ్యక్ష. ముఖ్యంగా ఎన్నికలకు ముందు మేమేదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో తెలంగాణ ప్రజానికానికి ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో బాగానే పెద్ద ఎత్తున 53,196 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు అధ్యక్ష 40,080 కోట్ల అధ్యక్ష. గతంలో జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పారు, పల్లెల్లోనే మన యొక్క దేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉంటుందని చెప్పి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 40,080 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నీటిపారుదల శాఖకు 28,024 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాలకు 1,250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష వైద్య రంగానికి 11,500 కోట్ల రూపాయలు, విద్యుత్ గృహజ్యోతికి అధ్యక్ష 2,418 కోట్ల అధ్యక్ష. గ్రామాల లోపల విద్యుత్ అధికారులు ఆల్రెడీ తిరుగుతున్నారు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళ యొక్క బిల్లులు కానీ సేకరించి మనం వచ్చే నెల నుంచే తప్పకుండా కేటాయించడానికి అని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ నిన్న ఏం మాట్లాడింది అధ్యక్ష అక్కడ నల్గొండలో? నిజంగా వీళ్ళు మొగోళ్ళ అని మాట్లాడిన అధ్యక్ష. ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? మనం చట్టసభలో మనం మహిళలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మన శాసనసభలోనే తీర్మానం చేసినాం అధ్యక్ష. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా తీర్మానాన్ని సపోర్ట్ చేసినాం అధ్యక్ష. గతంలోనే యూపీ ఆధ్వర్యం లోపల మనం ఆల్రెడీ రాజ్యసభలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకున్నాం అధ్యక్ష. అలాంటిది మహిళల్ని చులకన చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైతే నిన్న శాసనసభలో మొగోళ్ళ వీళ్ళని చెప్పి అంటే మాట్లాడమంటే ఏ విధంగా మాట్లాడుతుంటూ మహిళలను కించపరిచే విధంగా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఇంకా అధ్యక్ష